ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే కఠిన చర్యలు మంత్రి కోమటిరెడ్డి. మేడ్చల్లో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు. నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ని సందర్శించిన మంత్రి బండి సంజయ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన నిండా అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మూసీ పునర్జీవనం పేరుతో లక్షల కోట్లను దోచుకునేందుకు సిద్ధమైందని ఆరోపించారు. తెలంగాణలో 15% కమిషన్ల పాలన నడుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి పనిచేస్తూ ఒక వర్గం ఓట్ల కోసం హిందువులపై వివక్ష చూపుతుందన్నారు. जी के विकास मंत्र के साथ है। इस चुनाव समय में कांग्रेस पूरे झूठे प्रचार से जनता को धोखा दे रही है। मैं ये सच्चाई आपके सामने रखने के लिए आया हूँ। तेलंगाना सीएम रेवंत रेड्डी जी ने महाराष्ट्र में आकर सफेद झूठ बोले, मैनिफेस्टो की वादों को पूरे किए बोले और यहाँ आयस के लिए करोड़ों रुपए खर्च किए। ये सब तेलंगाना के पैसे लेकर महाराष्ट्र में आते हैं। ये आयस में आप देखिए करोड़ों रुपए खर्च किए, फिर ये आयस में 6 गारंटी का प्रस्ताव ही नहीं है। 6 गारंटी का छोड़ दिया, 6 गारंटी का झूठे बात बोलकर यहाँ की जनता को धोखा दे रही। 6 गारंटी जो तेलंगाना में वादा किया अब तक एक भी पूरा नहीं किया। ये 420 वादा मैनिफेस्टो में रखे, उसमें एक वादा भी नहीं निभाया क्योंकि ये सरकार 420 कांग्रेस सरकार है। 6 गारंटियों में हर एक महिला को 1 तुला गोल्ड, 1 स्कूटी बेटी, हर एक महीने में 2500 रुपए पेंशन के रूप में देने का वादा दिया। एक वादा भी पूरा नहीं किया महिलाओं के लिए। और बेरोजगार अनएम्प्लॉयज को हर महीने 4000 रुपए देने का वादा दिया। पहले साल में ही 2 लाख जॉब्स देने का वादा दिया, अब तक नहीं दिया। स्थानीय निकाय में 20 रिजर्वेशन 42% बढ़ाने के बात किया लेकिन नहीं दिया। हर एक स्टूडेंट को पढ़ने के लिए 5 लाख विद्यार्थी भरोसा कार्ड देने के लिए वादा किया, 5 लाख, ये भी वादा नहीं दिया, वो देने का वादा ही नहीं दिया। ओल्ड एज पेंशन हर महीने 4000 आसरा पेंशन के रूप में देने के लिए वादा दिया, एक पैसे भी नहीं दिया, वो भूल ही गए। गरीबों के लिए घर के लिए जमीन, घर निर्माण के लिए 5 लाख रुपए देने का वादा दिया, वो भूल ही गए, कुछ भी नहीं दिया। किसानों को तो डुबा दिया। हर एक एकड़ के लिए 15,000 रुपए का किसान भरोसा देने के लिए वादा दिया और फार्मर लेबर के लिए 12,000 रुपए देने के लिए वादा दिया। अब तक इसका जिक्र नहीं। किसानों को 2 लाख का लोन माफी के लिए पूरा कर दिया, ऐसा बताया उसी में तरह के वो भी हाइट भी दिया। 2 लाख माफ किए थे हम लोग, ऐसा बताया किरण जी ने। वो कृषि मंत्री ने स्टेटमेंट दिया, मेरा स्टेटमेंट मेरे पास है। कृषि मंत्री ने और 20 लाख लोगों को लोन माफी पेंडिंग है, ऐसा स्टेटमेंट दिया कृषि मंत्रियों ने। కొడంగల్ పర్యటనకు వెళ్తున్న ఎంపీ డీకే అరుణ మన్నెగూడ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ డీకే అరుణ రోడ్డుపై బైఠాయించారు. తాను తన నియోజకవర్గంలో తిరిగే హక్కు లేదా అని పోలీసులపై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిని ఎలా పంపించారని ప్రశ్నించారు. ఏ అర్హత లేని తిరుపతి రెడ్డి వార్డు మెంబర్ కూడా కాదు, ఎస్కాట్ ఇచ్చి ఎలా పంపారన్నారు. తిరుపతి రెడ్డి ఎట్లా పోతారు అంతమందితోనా? ఆయన 144 సెక్షన్ లేదా? ముఖ్యమంత్రి అన్నకేమో 144 సెక్షన్ లేదు, మాకు మాత్రం 144 సెక్షన్ ఉందా? ముఖ్యమంత్రి గారి తమ్ముడు అన్నపోతేనేమో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు. మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదా, ఇట్లకెళ్ళే పోయిండు. ఇట్లనే పోయిండు. మన్నెగూడెం కాడ మీరు ఆపిర్రు, మన్నెగూడెం కాడ ఆపిర్రు, మీరు పంపించారు. ఆయన కలెక్టర్ ఆఫీసులో ఉన్నాడు. ఎవరైనా ల్యాండ్ ఆక్విజిషన్ కు అడ్డుపడితే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి జీవితాంతం బయటికి రాకుండా జైల్లో వేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ వారి మాటలు నమ్మి ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవద్దన్నారు. మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి ఎక్కడ నేషనల్ హైవే చేసినా, రీజనల్ లింక్ రోడ్ వేసినా, ప్రాజెక్ట్ కట్టినా
టీఆర్ఎస్ మాటలని ఎవడన్నా రౌడీ చీటలు ఇలాంటివి చేస్తే పీడీ యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం. లగర్చెల్లతో రేవంత్ రెడ్డి అల్లుడి పెట్టే ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వకుంటే పోలీసులు రైతులను కొడతారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పోలీసులు రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారన్నారు. రిమాండ్కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు మెడికల్ లీగల్ పరీక్షలు వెంటనే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదని ప్రైవేట్ డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలన్నారు. పొద్దున వీడియో చూసినాం ఆ రైతులది, వాళ్ళు నడవలేకపోతున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు వాళ్ళని కొట్టారు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. వెంటనే మాకు ప్రభుత్వ వైద్యుల మీద నమ్మకం లేదు, ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ప్రైవేట్ వాళ్ళని పంపించండి, థర్డ్ పార్టీని పంపించండి, మేజిస్ట్రేట్ గారి చాయిస్. దయచేసి ఎగ్జామినేషన్ చేయించండి. వాళ్ళని చిత్రహింసలు పెట్టారని చెప్తా ఉన్నారు. నడవలేకపోతున్నారు. మీరు చూడండి వీడియో. అంటే మీరు భూములు ఇవ్వకపోతే కొడతారా? ఇక భూములు ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకుంటేందుకు జులుం చేస్తావు. అందుకే కేటీఆర్ పై ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి ఫైర్ అయ్యారు. లగచెల్లకు డబ్బులు పంపించి జిల్లా కలెక్టర్ పై దాడి చేయించారని విమర్శించారు. కలెక్టర్ అధికారులపై దాడిని తిరుపతి రెడ్డి ఖండించారు. నిన్న మొన్న నేను హైదరాబాద్లో లేను. జరిగిన సంఘటన మీద కలెక్టర్ గారిని కలిసి అసలు ఎట్లా జరిగింది, ఎవరెవరు ఏ విధంగా అక్కడ వారిని ఊర్లకు తోలుకుపోయే విధంగా ప్రేరేపించారు అనే విషయం మీద నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. మిగతా విషయాలన్నీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు చట్టపరంగా మిగతా చర్యలు తీసుకుంటారు. లగచర్లలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి టార్గెట్ చేస్తున్నారని సమాచారం ఉంది. నిన్న తాండూరు ఎమ్మెల్యే గారు ₹1 ఇచ్చి ఈ దాడి చేయించాడు అని చెప్పి సమాచారం సార్. దాని మీద మీరేమంటారు? తాండూరు ఎమ్మెల్యే గారు తాండూరు మనోహర్ రెడ్డి గారు చెప్పి నిన్న ప్రెస్ మీట్లో ఏం జరిగిందనేది ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. దాని మీద తాండూరు ఎమ్మెల్యే గారు మాట్లాడిండొచ్చు. కానీ ఏం జరిగింది అనేది నేను లేకుంటే అందుకోసం ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు ఏమన్నా దాడి జరగలేదని చెప్తున్నారు. దాడి జరగలేదు, రైతులు దాడి చేయలేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు. కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించారు అనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్టర్ గారు చెప్పిండ్రు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. వరి సేకరణ తరలింపు నిల్వల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణం చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వడ్ల సేకరణకు అవసరమైన సామగ్రి అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. సెంటర్లకు వస్తున్న ధాన్యాన్ని బట్టి అవసరమైతే మరిన్ని క్లీనర్లు ఏర్పాటు చేయాలన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని ఈస్ట్ హనుమాన్ నగర్ సర్వే నంబర్ 146లో 40 అడుగుల విస్తీర్ణంలో రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాన్ని హైడ్రాను కూల్చివేసింది. కూల్చివేతల అనంతరం రహదారిని అక్కడ నిర్మించాలంటూ నాగారం మున్సిపల్ కమిషనర్ కు హైడ్రా కోరింది. రహదారిని నిర్మించి స్థానిక కాలనీ వాసులకు ఇబ్బందులకు లేకుండా చూస్తానని నాగారం మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 46 కేసుల్లో పట్టుబడిన 1133 కేజీల గంజాయిని ఏడబ్ల్యూఎం కన్సల్టింగ్ లిమిటెడ్ తల్లాడ మండలం గోపాల్పేట ఉన్న దహన కేంద్రంలో గంజాయిని కాల్చివేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. గంజాయిని దగ్ధం సమయంలో ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, భద్రాద్రి కొత్తగూడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ రహీం, ఉన్నీసా బేగం ఉన్నారు. గంజాయి దహనం చేయడానికి ప్రయత్నాలు చేసిన ఖమ్మం జిల్లా ఎక్సైజ్ అధికారులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి అభినందించారు. కర్ణాటక ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మాలా
నారాయణరావుని తెలంగాణ ఫిషర్స్ చైర్మన్ మెట్టు సాయికుమారి మర్యాదపూర్వకంగా కలిశారు. మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు ఫిష్ స్టాల్ పరిశీలించారు. కర్ణాటక ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశమయ్యారు. నిర్మాణం కోసం మత్స్యశాఖ ఇచ్చే రాయితీపై చర్చించారు. హైదరాబాద్ లో నూతన ఫిష్ స్టాల్ కోసం ప్రతిపాదనలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. దళారుల ఆగడాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డిని నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల వడ్ల లారీలను ఎత్తామంటే మహారాష్ట్రకు డబ్బుల లారీలు పంపిస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలోని వడ్ల కొనుగోలు జరగడం లేదని మండిపడ్డారు. సాగర్ ప్రాజెక్టు నిండడం వల్ల నల్గొండ జిల్లాలో దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. ఈ 5.5 లక్షల ఎకరాల్లో సాగు జరిగే క్రమంలో దాదాపు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు, ప్యాక్స్ కొనుగోలు కేంద్రాలకు వస్తాయని చెప్పి అంచనా వేయడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అంటే మిల్లులు టైఅప్ చేయకపోవడం గాని, ట్రాన్స్పోర్ట్ ఫైనల్ చేయకపోవడం గాని, గన్నీ బ్యాగులు సకాలంలో కొనకపోవడం వల్ల గాని, సెంటర్లు సకాలంలో ఓపెన్ చేయకపోవడం వల్ల ధాన్యం అంతా దళార్ల పాలైపోయింది. ఇవాళ పాపం చాలా మంది రైతులు 1800, 1900కు మరి దళార్లకు అమ్ముకుంటా ఉన్నారు. 2320 రూపాయలు రావాల్సిన వడ్లకు ఇవాళ చాలా మంది రైతులు 1800, 1900 అమ్ముకున్నారు. ముఖ్యమంత్రి ఏమో మహారాష్ట్రకు పోయి నేను వడ్లకు 500 బోనస్ ఇస్తున్నా అని చెప్పిండు. మరి ఇక్కడ ఏ వడ్లకు బోనస్ వస్తుంది? మహారాష్ట్రలో సన్నాలని చెప్పలే, మేము వడ్లకు 500 బోనస్ ఇచ్చి కొంటున్నాం తెలంగాణలని మహారాష్ట్ర రైతులకు దగ్గర ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిజమేంది ఇక్కడ? నిజం జరుగుతున్నది ఏంటంటే 1800కే వడ్లు అమ్ముకుంటున్నారు, 500 తుట్టయితున్నది. కనీసం ఒడ్లు సన్నొడ్లు పోయమన్నారు కానీ మిల్లులకు ట్యాగింగ్ చేయలేదు. కనీసం మద్దతు ధర కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే 500 లోపలికి అవుతున్నారు రైతులు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద రైతు 1000 రూపాయలు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా అంటే రైతుల విషయంలో చిన్న చూపు చూస్తా ఉంది. నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ సందర్శించారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవ్ బలిరాం హెగ్డే వారు స్మారక స్థలిని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. మాస్టర్ కీ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.